మొఘల్ సామ్రాజ్యం శక్తి కోల్పోతున్న సమయమది. దక్కన్ పీఠభూమిలో అధికారం కోసం ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది. సరిగ్గా అదే టైంలో ఒక కొత్త రాజవంశం పుట్టుకొచ్చి చరిత్రగతిని మార్చేయడానికి రెడీ అయింది. అప్పట్లో అందరి మైండ్లో ఇదే ప్రశ్న. మొఘల్ సామ్రాజ్యం పవర్ తగ్గిపోతోంది కదా, మరి ఈ డెక్కన్ అంటే మన దక్కన్ పీఠభూమి, ఈ పెద్ద కీలకమైన ప్రాంతాన్ని ఎవరు ఏలబోతున్నారు? దీనిమీద కంట్రోల్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. సరే, ఈరోజు మనం అసఫ్ జాహీ రాజవంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం. వాళ్ళు ఎలా మొదలయ్యారు, అసఫ్ జా ఆయే రాజ్యాన్ని ఎలా స్థాపించారు, ముఖ్యమైన రాజులు ఎవరు, వాళ్ల పరిపాలన ఎలా ఉండేది, ఆ తర్వాత వాళ్ల కళ, వాస్తుశిల్పం, చివరిగా వాళ్ల వారసత్వం ఎలా ముగిసింది, ఇవన్నీ చూద్దాం. ఓకే, ఫస్ట్ సెక్షన్లోకి వెళ్ళిపోదాం. ఆవిర్భావం. మొఘల్ రూల్ వీక్ అవ్వడం వల్ల దక్కన్లో నిజాం అనే కొత్త పవర్ ఎలా పుట్టుకొచ్చిందో చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నారే, ఈయనే మీర్ కమరుద్దీన్ ఖాన్ సిద్దికీ. అసఫ్ జాహీ డైనాస్టీని మొదలుపెట్టింది ఈయనే. మొఘల్ కోర్ట్లో ఒక పెద్ద అడ్మినిస్ట్రేటర్. కానీ ఆయన ఆశయం చాలా పెద్దది. దక్కన్లో తనకంటూ సొంతంగా ఒక రాజ్యాన్ని క్రియేట్ చేసుకోవాలి అని. ఆయన ఎదుగుదల చాలా ఫాస్ట్గా జరిగింది. ఫస్ట్ దక్కన్కి మొఘల్ వైస్రాయ్ అంటే రాజప్రతినిధిగా పనిచేశాడు. ఆ తర్వాత 1724లో అప్పటి గవర్నర్ ముబారిజ్ ఖాన్ను ఓడించి డీఫాక్టో ఇండిపెండెన్స్ అంటే వాస్తవంగా స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడు. ఈ 1724వ సంవత్సరం ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అప్పటినుంచి హైదరాబాద్ మొదటి నిజాంగా 1748 వరకు రూల్ చేశాడు. సరే, ఇప్పుడు సెకండ్ సెక్షన్ చూద్దాం. అసఫ్ జా వన్ రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? మొదటి నిజంగా ఆయన తీసుకున్న స్టెప్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆయన బిరుదులే ఆయన పవర్ని చెప్తాయి. ఫస్ట్, నిజాముల్ ముల్క్ అంటే రాజ్య నిర్వాహకుడు అని అర్థం. ఇంకా ముఖ్యంగా మొఘల్ చక్రవర్తి ముహమ్మద్ షా ఇచ్చిన అసఫ్ జా అనే బిరుదు. ఇది అప్పట్లో ఒక మొఘల్ సబ్జెక్ట్కిచ్చే హయ్యెస్ట్ టైటిల్ అన్నమాట. ఈ బిరుదులే తర్వాత వాళ్ల వంశానికి పేరుగా మారాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అసఫ్ జా వన్ ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్కి కావాల్సిన అన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసుకున్నాడు. తన సొంత చట్టాలు, తన సొంత ఆర్మీ, తన సొంత జెండా, చివరికి తన సొంత గవర్నమెంట్. రాజ్యాన్ని కూడా 3 భాగాలుగా డివైడ్ చేశాడు. ఒకటి సర్ఫే ఖాస్, ఇది నిజాం పర్సనల్ ఎస్టేట్. రెండోది దివాన్స్ టెరిటరీ, ఇది గవర్నమెంట్ ఖర్చుల కోసం. మూడోది జాగీర్స్ అంటే ప్రభువులకి, జమీందార్లకి ఇచ్చిన భూమి. నెక్స్ట్ సెక్షన్, ముఖ్యమైన పాలకులు, వాళ్ల అచీవ్మెంట్స్. అసఫ్ జాయ్ వన్ తరువాత వచ్చినవాళ్లు హైదరాబాద్ స్టేట్ని ఎలా డెవలప్ చేశారో ఇప్పుడు చూద్దాం. అసఫ్ జా ఆయే తర్వాత ఆయన కొడుకు నిజాం అలీఖాన్ అంటే అసఫ్ జా 2 ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ డెసిషన్ హైదరాబాద్ హిస్టరీనే మార్చేసింది. ఆ డెసిషన్ ఏంటంటే 1763లో రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం. ఇది స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ మూవ్. రాజ్యం మధ్యలోకి రావడంతో అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయ్యింది. అంతేకాదు, హైదరాబాద్ నగరానికి మళ్లీ పాత వైభవం వచ్చింది. ఈ 1763 డేట్ కూడా ఎగ్జామ్స్కి చాలా ముఖ్యం. ఆయన తర్వాత వచ్చిన మూడో నిజాం సికందర్ జా, అసఫ్ జా 3 1806లో ఒక కొత్త క్యాంటాన్మెంట్ ఏరియా అంటే సైనిక శిబిర ప్రాంతాన్ని ఏర్పాటు చేసి దానికి తన పేరే పెట్టుకున్నాడు. అదే మన సికంద్రాబాద్. సరే, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎకానమీ వైపు వెళ్దాం. ముఖ్యంగా నిజాములు వాడిన కరెన్సీ గురించి తెలుసుకుందాం. తమ సావరెంటీ అంటే సార్వభౌమత్వాన్ని, తామే రాజులం అని చెప్పడానికి నిజాములు స్వంతంగా కరెన్సీని ఇష్యూ చేశారు. దీన్ని హైదరాబాదీ రూపాయి అనేవాళ్లు. ఇది వాళ్ళ ఇండిపెండెన్స్కి ఒక పవర్ఫుల్ సింబల్ లాంటిది. ఈ కాయిన్స్ మీద మనం చూస్తే చాలా అందమైన పర్షియన్ అక్షరాలు, క్యాలిగ్రఫీ ఉంటాయి. ఆ తర్వాత కాలంలో అయితే మన చార్మినార్ బొమ్మను కూడా యాడ్ చేశారు. ఇవన్నీ వాళ్ల ఆర్టిస్టిక్ టేస్ట్ని, వాళ్ల ఐడెంటిటీని చూపిస్తాయి. వాళ్ళ కాయిన్ సిస్టమ్ ఎలా ఉండేదో ఈ టేబుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. రూపాయి, అష్రాఫీ లాంటి పెద్ద విలువన్న కాయిన్స్ని బంగారం, వెండితో చేసేవాళ్లు. అణాలని వెండి, క్యూప్రో నికిల్తో, ఇక పైలని రాగి, కాంస్యంతో తయారు చేసేవాళ్లు. ఇక నెక్స్ట్ సెక్షన్ కళ మరియు వాస్తుశిల్పం. అసఫ్ జాహీల టైంలో డెవలప్ అయిన ఒక యునీక్ ఆర్కిటెక్చర్ స్టైల్ ఉంది. దాని గురించి ఇప్పుడు చూద్దాం.
అసఫ్ జాహీ స్టైల్ ఒక స్పెషల్ మిక్స్చర్ అన్నమాట. మొఘల్ స్టైల్ నుంచి గ్రాండియర్ని, పర్షియన్ ఆర్ట్ నుంచి ఫ్లోరల్ డిజైన్స్ని, మన లోకల్ దక్కనీ స్టైల్ నుంచి జాలీ వర్క్ని తీసుకున్నారు. ఆ తర్వాత కాలంలో యూరోపియన్ నియో క్లాసిసిజంను కూడా కలిపి ఒక కంప్లీట్ కొత్త, డిఫరెంట్ స్టైల్ని క్రియేట్ చేశారు. ఎంఐ జర్నల్లో చెప్పినట్టు అసఫ్ జాహీ వాస్తుశిల్పం హైదరాబాద్ నిజాంల కల్చరల్ మిక్స్, వాళ్ల పొలిటికల్ అంబిషన్, ఆర్ట్ని ఎంకరేజ్ చేసే తత్వాన్ని పర్ఫెక్ట్గా చూపిస్తుంది అని. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేశాం, వారసత్వం మరియు ముగింపు. ఈ రాజవంశం చివరి రోజుల్లో ఎలా గడిచాయి, ఇండియాలో ఎలా కలిశాయో డిస్కస్ చేద్దాం. 224 సంవత్సరాలు. అసఫ్ జాహీ రాజవంశం 1724 నుంచి 1948 వరకు, అంటే మొత్తం 224 ఏళ్లు పరిపాలించింది. దక్కన్ చరిత్రలోనే ఇది ఒక చాలా లాంగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ రూల్ అని చెప్పొచ్చు. 1948లో 7వ చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన ముగిసింది. ఆపరేషన్ పోలో తర్వాత హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. దీనితో 200 ఏళ్లకు పైగా నడిచిన ఒక చారిత్రక శకం ముగిసిపోయింది. ఈ ఎనాలిసిస్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంతకీ హైదరాబాద్ వారసత్వం మీద అసఫ్ జాహీల ప్రభావం ఈ రోజుకి ఎలా కనిపిస్తోంది? వాళ్ల ఇంపాక్ట్ ఈ ప్రాంత కల్చర్, లాంగ్వేజ్, ఐడెంటిటీపై ఇప్పటికీ ఎంతవరకు ఉంది?